మనం ప్రతినిత్యం వింటున్నాం, పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కోసం ఏదో చెయ్యాలి, కానీ చేయటం లేదు. మీ ప్రయత్నాలు, మీ పని ఏంటి? ఈ ప్రయత్నం మేము చేసామండి ఒక ఆత్మను రక్షించడానికి, ఈ ప్రయత్నం మేము చేసామండి ఒక అబద్ధం నుంచి తీసుకురావడానికి, ఈ ప్రయత్నం మేము చేసామండి, ఈ పని చేసామండి, దానికోసం ఇంత కష్టపడ్డాం, ఇంత ఖర్చు పెట్టాం. ఈ లోకంలో మనం ఉన్నదే ఆయన పని చేయడానికి. కానీ ఎందుకో క్రైస్తవులండి ఈ భూమి మీద బ్రతుకును సుఖంగా గడుపుకోవడానికి ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడుతున్నారు. దేవుని పని గురించి ఆలోచించడం లేదు, తెలిసి కూడా ఆలోచించడం లేదు. దాన్ని ఏమంటారంటే అవిధేయత. ఎందుకు మనం కొన్ని రోజులు బాగుంటాం, పని చేయాలనుకుంటాం, చేస్తాం, తర్వాత మళ్ళా పనిని వదిలేస్తాం. చంద్రుడి ఆకర్షణకి ఎలాగైతే అలలు లేచి పడిపోతుంటాయో, వాక్యం వినబడినప్పుడల్లా, సెమినార్కి వెళ్ళినప్పుడల్లా పొంగుతుంటాం, తర్వాత సాతాను నీళ్లు చల్లగానే కుంగుతుంటాం. ఈ ప్రవర్తన అనేది మంచిది కాదు. స్థిరంగా దేవుని కోసం ఒక నిర్ణయం తీసుకొని పని చేస్తూ, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని, నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నీకంటూ ఒక ప్లాన్, ప్రణాళిక, ఇవేవి లేని క్రైస్తవ్యం పరలోకం దాకా వెళ్ళదు.